అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 7 రోజులుగా జరుగుతున్న రామ్లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు 5వ రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు. అయోధ్యలో ఈ రోజు జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే శకరాదివాసం, కపలాదివాసం, పుష్పాదివాసం మొదలైన అనుష్ఠానాలు జరగనున్నాయి. పంచదారతో పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇక 6వ రోజు అంటే ఆదివారం రామ్లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి, 22న చేపట్టే క్రతువులు ఎలా ఉంటాయి, బాలరాముడికి ఏం పూజలు, ఏం సేవలు జరగబోతున్నాయి, అయోధ్యలో బాలరాముడికి జరిగే సేవల గురించి విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ సాక్షి టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బిందు అందిస్తారు. జనవరి 22 శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశం మొత్తం భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తోంది. అయోధ్యకి ఇప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులంతా కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆ ప్రదేశంలోనే ఉన్నాం. మనతో పాటు ఉన్నారు విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కోటేశ్వర. చూస్తున్నామండి, అయోధ్యలో మొత్తం సాధువులతోటి శ్రీరామనామ జపంతోటి నిండిపోయింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జనవరి 22 కోసం? జనవరి 22వ తేదీ జరగబోయేటువంటి బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రామజన్మభూమి ట్రస్ట్ వారు ఆహ్వానించినటువంటి సాధువులందరికీ సుమారుగా 4000 మంది సాధువుల్ని ఆహ్వానించడం జరిగింది. వారందరికీ వసతి ఏర్పాట్లు, నివాసము, భోజన సదుపాయాలన్నీ కూడా ఈ ప్రాంగణంలో, తీర్థక్షేత్రపురం అనేటువంటి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. మిగతా మహానుభావులందరికీ కూడా అయోధ్య నగరంలోని వివిధమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళందరికీ కూడా ఉచితమైనటువంటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అయోధ్య నగరానికి వస్తూ ఉన్నటువంటి సాధారణమైనటువంటి రామభక్తులందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చెప్పని విశ్వ హిందూ పరిషత్తు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా 30 స్థలాలలో భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నక్షేత్రములను ఏర్పాటు చేయడం జరిగింది. 30 అన్నక్షేత్రాలు కూడా పనిచేయడం ప్రారంభమైనాయి 3 రోజుల నుంచి. ఈ రకంగా ఎక్కువ రష్ ఉండేంత వరకు కూడా సుమారుగా మా అంచనా ప్రకారంగా మార్చి ఆఖరి వరకు విపరీతమైన రష్ ఉంటుందని అనుకుంటున్నాం. మార్చి ఆఖరి వరకు కూడా ఈ భోజనశాలలు అన్నీ కూడా సాధారణంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ మూలకు వెళ్లినా అయోధ్యలో భోజనానికి, వసతికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతోంది. వాస్తవంగా రాముడు ఈ రామ జన్మభూమిలో ఉండేటువంటి రాముడు బాలరాముడు జన్మభూమి అయినటువంటి కారణం చేత ఇక్కడ జన్మించాడు కాబట్టి, బాలుడిగా జన్మించాడు కాబట్టి బాలరాముడి విగ్రహాలు ఇక్కడ 1949వ సంవత్సరము డిసెంబర్ నెల 22వ తేదీ అర్ధరాత్రి వెలిసిన విగ్రహాలు బాలరాముడు, 4 అన్నదమ్ములు వెలిశారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 వెలిశారు. అప్పటి నుంచి బాలరాముడి యొక్క దేవాలయమే ప్రారంభం నుంచి కూడా లవుడు రామ యొక్క అవతారం, రామావతారం పరిసమాప్తి తరువాత ఆయన కుమారుడైనటువంటి లవుడు, కుశులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారని, రామ జన్మభూమి మందిరం ప్రారంభం అప్పుడు అయిందని చెప్పని, అప్పుడు ఇక్కడ జన్మించిన స్థలం కాబట్టి బాలరాముడిని వారు ప్రతిష్ఠించారని చెప్పని, ఆ రకంగా ఇక్కడ మాత్రమే బాలరాముడు ఉంటాడు జన్మస్థలం కాబట్టి. మిగతా అయోధ్యలో ఉండేటువంటి ప్రతి ఆశ్రమంలోనూ, దేవాలయాలు అన్నింటిలోనూ కూడా రామ దర్బార్ ఉంటుంది. రాముల వారు ఉంటారు, రాజా రాముడు ఉంటాడు, సీతమ్మ వారితో కలిసి ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు. ఈ రకంగా 4 అన్నదమ్ములు ఉంటారు. ఇక్కడ జన్మభూమి కాబట్టి ఇక్కడ బాలరాముడు ఇక్కడ విశేషం కాబట్టి బాలరాముడి విగ్రహమే ఇక్కడ ఆ రకంగా మొదటి నుంచి పూజించబడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా బాలరాముడే ప్రతిష్ఠించబడుతున్నాడు. అట్లాగే జనకపురి, జనక మహారాజు యొక్క పుత్రిక సీతాదేవి, జనకపురి ఆయన యొక్క రాజధాని, జనక మహారాజు యొక్క రాజధాని. ఆ రాజధాని నుంచి పుట్టింటి తరఫు నుంచి సారే అనేటువంటి పేరుతోటి అనేకమైనటువంటి ఆభరణాలు, వస్తువులు, మంచము, కుర్చీ, అద్దము, ఇలాంటి నిత్య ఉపయోగకరమైనటువంటి వస్తువుల దగ్గర నుంచి పండ్లు, ఫలాలు, వస్త్రాలు, ఆభరణాలు, ఇంటికి కావాల్సినటువంటి వంట చేసుకునేటువంటి పాత్రలతో సహా
వాళ్ళు తీసుకొచ్చి సమర్పించారు. అదే రకంగా సీతమ్మ వారు నాగటి చాలులో లభించినటువంటిది సీతామఢి అనేటువంటి చోట బీహార్, అక్కడి నుంచి పుట్టిన స్థలం అనేటువంటి పేరుతోటి వాళ్ళు పంపించారు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇది ఒక ఎమోషనల్గా ఉండేటువంటి అటాచ్మెంట్ అనమాట. అంటే రాముల వారి పట్ల సమాజంలో ఏ రకమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి, శ్రద్ధ ఉన్నది అనే దానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే దేశం మొత్తం నుంచి జోధపూర్ నుంచి ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి సాధువు గారు వాళ్ళ ఆశ్రమంలో ఉండేటువంటి గోశాలలో జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి ఆవు నెయ్యిని తయారు చేసి దాదాపుగా 20 టన్నుల ఆవు నెయ్యి దీపారాధన కోసం అని చెప్పి ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి అప్పగించారు. ఇట్లాగా ఈ మహందీపూర్ బాలాజీ వాళ్ళు 1,00,000 లడ్డూలు రోజుకి చోటు మేము ప్రసాదంగా పంచి పెడతామని వచ్చారు. అట్లాగా అనేక మంది అనేక వస్తువులను తీసుకొచ్చారు. పెద్ద గంట తీసుకొచ్చి ఇచ్చారు ఒకళ్ళు, మరొకళ్ళు పెద్ద స్వస్తిక ఆకారంలో ఉన్నది ఒకటి తీసుకొచ్చారు. ఏదో ఉత్తరప్రదేశ్లో ఎక్కడికో సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద దీపారాధన తీసుకుని వచ్చారు. ఒకేసారి 25 కిలోల నూనె పోసి దీపారాధన చేసేటువంటి అవన్నీ తీసుకొచ్చారు. ఇట్లాగా అనేక మంది ఆభరణాలు తీసుకొచ్చారు. రాముల వారికి సీతమ్మ వారికి పూజా పాత్రలు తీసుకొచ్చారు. వెండి బంగారు నగలతో పాటుగా ఇటుకలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. ఇట్లాగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఏదో ఒకటి వస్తువు వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సమర్పించి రాముల వారి కోసం అని చెప్పని సమర్పించి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా విహెచ్పి బాధ్యత తీసుకుని వీటి డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే వీటి వినియోగం కానీ చూసుకుంటుంది. విశ్వ హిందూ పరిషత్కి ఇందులో బాధ్యత ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం వరకేనండి. డిస్ట్రిబ్యూషన్ వగైరా వీటన్నిటికీ మేము రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సహకరించేటువంటి వాళ్ళమే. నిర్ణయాలన్నీ వాళ్ళవి, వాళ్ళ వ్యవస్థ అంతా వారిది. మేము కేవలం సహకరించే వాళ్ళమే. రామ జన్మభూమి ఉద్యమంలో విశేషంగా పాల్గొన్నటువంటి సంస్థ, ప్రత్యేకించి రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రమోట్ చేసినటువంటిది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి కలిసి వాళ్ళకి సహకారంగా నిర్ణయాలన్నీ కూడా ట్రస్ట్ కి సంబంధించినటువంటి పద్ధతిలో వాళ్ళు వితరణ చేస్తారు. మేము సహకరిస్తాం. వాళ్ళు ఎలా చేయాలి ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సహకారాన్ని అందించే పని విశ్వ హిందూ పరిషత్తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఈ రెండు సంస్థలు కలిసి ఉద్యమ నిర్వహణలోను ఇతరత్ర అన్నింటిలోనూ కూడా ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాల్గొంటూ వచ్చారు. కాబట్టి ఆ రకంగా సహకరించడం జరుగుతుంది. జనవరి 22 ఏం జరుగుతుందండి? ఇంతమంది సాధువులంతా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ప్రత్యేకంగా జరిగే కార్యక్రమం ఏంటి? ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న టైంలో ఏం చేయబోతున్నారు? ప్రాణప్రతిష్ఠ మామూలుగా ధార్మిక విధానం. ధార్మిక విధానం అంటే రాముల వారి విగ్రహం తయారైన తర్వాత విగ్రహానికి సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. ధార్మికమైనటువంటి ప్రక్రియలు మామూలుగా శిలారూపంలో ఉన్నటువంటి దాన్ని భగవద్ రూపంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా భగవత్ శక్తి, ఈ భగవద్ శక్తిని ఆవాహన చేసి విగ్రహంలోకి ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం వాస్తవమైనటువంటి ప్రతిష్ఠ. కాబట్టి ఈ చెక్కినటువంటి శిలని రూపంగా బాలరాముడి రూపంగా చెక్కినటువంటి ఈ శిలని శుద్ధీకరణ ముందుగా సరయూ నది స్నానం చేయించి సరయూ నది జలాలతోటి దేశంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి నదులు, జలాశయాలు, సముద్రాలు వీటన్నిటి నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతోటి వారికి స్నానం చేయించి శుద్ధీకరణ చేసి ఆ తర్వాత ధార్మికమైనటువంటి ప్రక్రియలు అనేకమైనటువంటి 10 రకాలు 15 రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలు అధివాసాలని చెప్పని అంటారు. జలాధివాసము, తర్వాత క్షీరాధివాసము, ఆ తర్వాత ధాన్యాధివాసము. ఈ రకమైనటువంటి పద్ధతిలో 24 గంటలు లేదా వాటి ఆ సంప్రదాయానికి సంబంధించిన పద్ధతిలో ఆ ధాన్యంలో ఆ శిలను పడుకోబెడతారు. పాలలో ఇన్ని గంటలు సేపు అని చెప్పి 24 గంటలు చెప్పి వాటికి అట్లాగా ఆ పాలలో ఉంచుతారు, నీళ్లలో ఉంచుతారు, ధాన్యంలో ఉంచుతారు. ఇట్లాగా అనేకమైనటువంటి పద్ధతుల్లో దధ్యావాసం అని చెప్పని ఈ రకంగా ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత విగ్రహాన్ని పీఠం పైన ప్రతిష్ఠించి చేసి దాంతోపాటు ప్రతిష్టలో విగ్రహం కింద యంత్రం ఉంటుంది. దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి దాదాపుగా 15 కోట్లకు పైగా రామనామాన్ని జపించి ఆ మంత్రాన్ని ఆ జప ఫలితాన్ని ఆ యంత్రానికి సమర్పించి ఆ యంత్రాన్ని విగ్రహం కింద ప్రతిష్ఠించి దానిపైన విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రక్రియ. ఆ తర్వాత ఇంకా ప్రాణం ఆహ్వాహన, ఈ కళాకర్షణ అనేటువంటి ప్రక్రియ, ధార్మికమైనటువంటి ప్రక్రియ ద్వారా భగవత్ శక్తిని ఈ విగ్రహంలోకి ఆవాహన చేసి ఆ రకంగా ఆవాహన చేసేటువంటి ప్రక్రియ ప్రతిష్ఠ అని చెప్పని అంటారు. ఈ ఆవాహన అయిన తర్వాత మొదటి దృష్టి ఈ సాధారణమైనటువంటి పద్ధతిలో ఉంటే తీవ్రమైనటువంటి దృష్టి ఉంటుంది.
తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి దృష్టి కనుక సాధారణమైనటువంటి మానవులపైన కానీ ఇతరతరమైన కానీ ప్రసరించకుండా ఉండేటువంటి విధంగా దాని ప్రకారంగా చూడి అద్దం ముందు దృష్టిని ముందుగా దృష్టిని ప్రసరింప చేయడం అనేటువంటిది ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ అద్దం పగిలిపోతుంది, అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ కూడా ధార్మికమైనటువంటి ప్రక్రియలు. నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను, ఖచ్చితమైన ప్రక్రియ ఇది అనేటువంటిది కాదు, స్థూలంగా ఈ రకమైనటువంటి ప్రక్రియ. ఇది ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ప్రక్రియ. శిలను శుద్ధీకరణ చేయడము, దీన్ని ఆ భగవత్ శక్తిని ఆవాహన చేసినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి శక్తి ఈ శిలకి ఇచ్చేటట్టుగా, విగ్రహానికి ఇచ్చేటువంటి విధంగా అధివాసాలు జరుగుతాయి. జనవరి 22వ తారీఖు జరిగే క్రతువు ఇదన్నమాట మొత్తంగా. సో జనవరి 22 కోసం కూడా దేశం అంతటా కూడా ఎదురు చూస్తున్నారు. భక్తి ప్రపత్తులతోటి వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు దీపాలు వెలిగించడం కోసం, శ్రీరాముడి దర్శనం చేసుకోవడం కోసం కూడా ప్రస్తుతం ఇక్కడంతా కూడా సాధు సంతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూపతితో కలిసి హిమబిందు, అయోధ్య నుంచి.